హలో, నేను మిస్ రావు. శ్రీకాకుళం జిల్లా అనగానే గుర్తు వచ్చేది టెక్కిలి కాన్స్టిట్యున్సీ. టెక్కిల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయనకు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం పోటీలో ఉన్నారు. వాళ్ళిద్దరిది ఫైనల్ అయిపోయింది. అక్కడ టెక్కిల్లో పోటీ చేయబోతున్నారు. అసలు వాళ్ళిద్దరూ ప్రొఫైల్ ఏంటి, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో టెక్కిల్ నుంచి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనకు అచ్చెన్నాయుడు అంటే అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన దివంగత కింజరపు ఎర్రమనాయుడు సోదరుడు. సో ఎర్రమనాయుడు బ్రదర్స్ అంటూ ఉంటాం. సో ఎర్రమనాయుడు బ్రదర్గా బాగా ప్రాచుర్యం తొలి రోజుల్లో ఉంది అచ్చెన్నాయుడు. తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఆ తర్వాత రోజుల్లో తీసుకొచ్చుకున్నారు రాజకీయాల్లో. హరిచంద్రపురం నియోజకవర్గం నుంచి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజకీయ చరిత్ర అచ్చెన్నాయుడికి ఉంది. డీలిమిటేషన్తో హరిచంద్రపురం కనుమరుగైపోయింది. ఆ స్థానంలో టెక్కిలి వచ్చింది. టెక్కిలిగా మారిన తర్వాత వరుసగా 2 సార్లు ఆయన ఓడిపోయారు. హరిచంద్రపురం ఉండగా ఆయన అప్రతిహతంగా వరుసగా గెలుస్తూ వచ్చారు. బట్ టెక్కిల్లో మాత్రం ఆయన 2 సార్లు ఓడిపోవడం జరిగింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా టెక్కిల్ నుంచి విజయం సాధించారు ఆయన. 14లో అలాగే 19లో కూడా వరుసగా 2 సార్లు విజయం సాధించడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా, కార్మిక, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. అంతేకాదు క్యాబినెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా తీసుకొచ్చుకున్నారు. సో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. నా కళా వెంకట్రావు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ అధ్యక్షునిగా అచ్చెన్నాయుడిని నియమించడం జరిగింది. టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2 స్థానంలో సంస్థాగతంగా తీసుకుంటే కనుక ఆయన కనిపిస్తూ ఉంటారు. సో మెడికల్ పరికరాల కొనుగోలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన. అచ్చెన్నాయుడు ఆ ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారో మనందరికి కూడా తెలుసు. ఫస్ట్ అరెస్ట్ ఆయన దగ్గర నుంచే అయింది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన్ని వేధించినటువంటి తీరును కూడా మనం చూసాం. ఆ రోజుల్లో తొలి రోజుల్లోనే ఫస్ట్ అచ్చెన్నాయుడు దగ్గర నుంచే స్టార్ట్ చేశారు ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత మాజీ మంత్రులను ఒక్కొక్కరుగా అనేక ఆరోపణలతో జైలుకు పంపిస్తూ వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్కి చంద్రబాబు నాయుడిని కూడా రాజమండ్రి జైల్లో పెట్టించారు. సో టీడీపీ జనసేన వేవ్లో హ్యాట్రిక్ కోసం ఇప్పుడు అచ్చెన్నాయుడు సిద్ధమయ్యారు. టెక్కిల్ నుంచి వరుసగా ఇప్పుడు 2 సార్లు గెలిచారు. ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనేటువంటి ఉత్సాహంతో ఆయన ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ బేసికల్గా ఆయన గ్రానైట్ వ్యాపారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అభ్యర్థిగా టెక్కిల్ నుంచి పోటీలో ఉంచింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి పరిచయం అయ్యారు ఈయన, డైరెక్టర్ పాలిటిక్స్లోకి. సో 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. సో కింజరపు అచ్చెన్నాయుడు చేతిలో ఆయన ఓడిపోయారు 2009లో. 2013లో టీడీపీలో దువ్వాడ శ్రీనివాస్ చేరారు. చేరిన తర్వాత ఆయనకి మళ్ళీ కొన్ని నెలల్లోనే అవకాశం వచ్చింది వైసీపీలో. వెంటనే 2014 ఎలక్షన్ ముందు ఆయన జంప్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి టెక్కిల్లో పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. రెండోసారి అచ్చెన్నాయుడు చేతిలో ఆయన పరాచారం పాలయ్యారు. 2019లో శ్రీకాకుళం ఎంపీ సీటు ఆయనకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు చేతిలో ఆయన మళ్ళీ ఓటమి చెందాడు. ఒకవైపు అబ్బాయి బాబాయ్ వాళ్ళిద్దరి చేతుల్లో వరుసగా దువ్వాడ శ్రీనివాస్కి ఓటములే ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు చేసి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మాత్రం దువ్వాడ శ్రీనివాస్ గుర్తింపు పొందారు. జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మెచ్చుకున్నారు. అందుకే దువ్వాడ రౌడీజానికి బహుమతిగా ఎమ్మెల్యే సీట్ని ఈసారి టెక్కిల్ నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది మళ్ళీ. సో దువ్వాడ శ్రీనివాస్కు స్థానిక నాయకుల నుంచి వాస్తవంగా వ్యతిరేకత ఉంది అనేది తాజాగా వస్తున్నటువంటి అప్డేట్స్ కూడా. టెక్కిల్పై ఆశలు పెట్టుకున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, యాక్చువల్గా కిల్లి కృపారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి ఆమె అనుకున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపినటువంటి
రౌడీజం కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి రిజల్ట్ని తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి మార్కులు సంపాదించారు శ్రీనివాస్. అందుకే ఆయనకు బహుమతిగా వరుసగా ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ టెక్కిల్ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతో కిల్లి కృపారానికి ఆశలు గల్లంతయ్యాయి. సో ఇక్కడ టెక్కిల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అసలు గత ఎన్నికల్లో అసలు ఏం జరిగింది టెక్కిలి నియోజకవర్గంలో అనేది మనం చూస్తే 2009 ఎన్నికల్లో ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. 26% వచ్చింది, 26.8% ఓట్ బ్యాంక్ను సాధించగలిగారు దువ్వాడ శ్రీనివాస్. ఆ ఎన్నికల్లో డాక్టర్ రావతిపతి ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అక్కడ రావతిపతి విజయం సాధించడం జరిగింది. సో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడికి ఆ ఎన్నికల్లో 33.4% మాత్రమే ఓట్ బ్యాంకు రావడం జరిగింది. ఇక 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కనుక మనం చూస్తే సో 2009లో కూడా మెజార్టీ చాలా స్వల్పం, 1893 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2009లో. 2014కి వచ్చేటప్పటికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు 50% ఓట్ బ్యాంకు సాధించగలిగారు. హైయెస్ట్ ఓట్ బ్యాంకు, గతంలో కంటే చాలా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ వచ్చింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45.67, అంటే సుమారుగా 5% తేడా ఉంది 2014 ఎన్నికల్లోని. సో బీఎస్పీ తరపు నుంచి 1.2, కాంగ్రెస్ 1.2. సో ఆ ఎన్నికల్లో 50% దాటింది అచ్చెన్నాయుడికి 2014 ఎన్నికల్లో. ఇక 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి, అంటే గత ఎన్నికలకు వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడికి సేమ్ పర్సంటేజ్ ఉంది. అదే పర్సంటేజ్ని నిలుపుకోగలిగేది. అంటే తెలుగుదేశం పార్టీకి 2019లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకు స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనుకోవాలి, అందుకన్నా తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. సో దాన్నే స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనుకోవాలి. సో 50.5 వచ్చింది 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పేరాడ తిలక్కి 45.6 వచ్చింది. సో 2014లో ఎంత ఓట్ బ్యాంక్ ఉందో ఇప్పుడు కూడా అదే ఓట్ బ్యాంక్ కనిపిస్తూ ఉంది. సో అక్కడ జనసేన పార్టీకి గత ఎన్నికల్లో జస్ట్ 2% మాత్రమే వచ్చింది, అంటే దాదాపు జనసేన పార్టీ అక్కడ లేదు. సో 2% వచ్చింది. కాంగ్రెస్కి 1% వచ్చింది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా నువ్వనేనన్నట్టు అక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ జనసేన పార్టీకి ఉన్నటువంటి 2% ఈసారి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి. అది యాడ్ అయితే 50 కాస్త 52 అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి కూడా అచ్చెన్నాయుడు అప్రతిహతంగా గెలిచే అవకాశం ఉంది ఆ పర్సంటేజ్ల ప్రకారం. తాజాగా చేసినటువంటి పైనీర్ చేసినటువంటి సంస్థ చేసినటువంటి సర్వేలు మనం కనుక పరిశీలించినట్టయితే ఓట్ షేరు 51% ఉంది. సో గత ఎన్నికల్లో 50.6 ఉన్నటువంటి ఓట్ షేరు ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేనకి 51% ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కంటే 2% తగ్గి 43% ఓట్ షేర్ కనిపిస్తుంది లేటెస్ట్ సర్వేలో. సో ఆ లేటెస్ట్ సర్వే రిజల్ట్ ప్రకారం మనం చూస్తే శ్రీకాకుళం లోక్సభ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన గెలుచుకుంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే అక్కడ నుంచి రామ్మోహన్ పోటీ చేస్తారు, హ్యాట్రిక్ కూడా సాధించడానికి అవకాశం ఉంది. అలాగే ఇచ్చాపురం కానీ టెక్కిలి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాం. ఒక పలాస మినహా పలాస నర్సన్నపేట ఈ రెండు మినహా మిగిలినటువంటి చోట్ల శ్రీకాకుళం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ జనసేన క్లియర్ కట్గా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఓట్ షేర్ చూసినట్టయితే కనుక హైయెస్ట్ ఉంది తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి గెలిచేటువంటి అవకాశం ఉంది అచ్చెన్నాయుడు అనేది. మరొకసారి దువ్వాడ శ్రీనివాస్ ఓటమి ఖాయం అనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో అక్కడ అచ్చెన్నాయుడు బలమైనటువంటి లీడర్గా చాలా కాలం నుంచి ఉన్నారు. అక్కడ ఎర్రమనాయుడు సోదరునిగా అక్కడ మంచి పేరుంది. సో అచ్చెన్నాయుడుకు ఉన్నటువంటి గుడ్విల్ కానీ, ప్రజలతో ఆయన మమేకమయ్యేటువంటి తీరు కానీ, లేదా ప్రజల కోసం పోరాడే నాయకుడిగా కానీ, అసెంబ్లీలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఆయన వినిపించేటువంటి వాయిస్ కానీ, ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్స్ కాబోతూ ఉన్నాయి. సో దువ్వాడ శ్రీనివాస్ స్థానిక సంస్థల్లో చేసినటువంటి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవి స్థానికులకు మాత్రం గుర్తుండిపోయాయి. అందుకే అదొక పెద్ద మైనస్ పాయింట్గా దువ్వాడ శ్రీనివాస్కి మిగలబోతుంది.
సో కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు 100కు 100% గెలిచే అవకాశం ఉందనేది సర్వేల యొక్క సారాంశం. హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అబ్బాయి లోక్సభలో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది. బాబాయి టెక్కిల్లో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో టెక్కిల్లో తెలుగుదేశం జెండా మరోసారి ఎగరబోతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.